Hi dears, welcome to Sri Vidya Study Circle. మీ శ్రీ విద్య మాస్టర్ త్రిమూర్తులు వరుసల. మై డియర్ స్టూడెంట్స్, సో మన టార్గెట్ అతి తక్కువ టైం 2 సంవత్సరాల సిలబస్ ని నువ్వు 55 అలా 45 డేస్ లో చదవాలి. ఒక 10 డేస్ సిబిటి టెస్ట్ లో రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టార్గెట్ ఎలా ఉండాలంటే, నువ్వు బీటెక్ చదవడానికి చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, బట్ యువర్ టార్గెట్ యూనివర్సిటీ కాలేజ్ లో బీటెక్ చేయాలి. దట్ ఈస్ యువర్ టార్గెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇది తక్కువ టైంలో 8 టెక్స్ట్ బుక్లు చదవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ టైం 8 టెక్స్ట్ బుక్లు అంటే 1A 1B 2A 2B 4 మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్, ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, సెకండ్ ఇయర్ ఫిజిక్స్, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ, 4+1 8 టెక్స్ట్ బుక్స్ చదవాలి. జేఈ ప్రిపరేషన్ వేరు, జేఈ ఇంటర్మీడియట్ ఎంసెట్ మూడింటికి సేమ్ సిలబస్, కాన్సెప్ట్ ఇస్ సేమ్, బట్ క్వశ్చనింగ్ డిఫరెంట్. అది మీకు తెలుసు. అయితే ఎంసెట్ కి జేఈ చదివినట్టు చదవకూడదు. జేఈ కంటే నీకు 90 బిట్స్ నువ్వు 45 బిట్స్ రాస్తే చాలు, ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది. 45 to 50 బిట్స్ రాసినా నీకు బెస్ట్ ర్యాంక్ వస్తుంది, IIT లో చదవచ్చు. కానీ ఎంసెట్ అలా కాదు, 160 క్వశ్చన్స్ రాయాలి, 8 మొత్తం చాప్టర్స్ చదవాలి, 8 టెక్స్ట్ బుక్స్, ఆల్ చాప్టర్స్ చదవాల్సిందే. సో దానికోసం చాలా ప్లాన్ గా చదవాలి. దానికి నేను డిజైన్ చేశాను. నీకు చక్కగా క్లాస్ వినాలి. టైం టేబుల్ లో మెన్షన్ చేశాను, మీరు గ్రూప్ లో పెట్టారు. ఆ టైం టేబుల్ లో మెన్షన్ చేశాను. ఎలా అంటే, క్లాస్ వినాలి, దాని మీద సెల్ఫ్ ప్రాక్టీస్ చేయాలి, సిబిటి టెస్ట్ రాయాలి. తప్పకుండా ఈ 3 జరగాలి. దిస్ ఇస్ ద బెస్ట్ ప్రోగ్రామ్. దట్ ఈస్ క్లాస్ వినాలి, సెల్ఫ్ ప్రాక్టీస్, సేమ్ ఏ సబ్జెక్ట్ వినాలో అదే దాని మీద వినాలి, అండ్ సిబిటి టెస్ట్ రాయాలి. దిస్ ఇస్ ద బెస్ట్ ప్రోగ్రామ్ టు సక్సెస్ ఇన్ 60 days. చాలా మంది పిల్లలు ఒక సుమారుగా 1000 రూపాయలు కడతారు, 50,000 60,000 కడతారు, షార్ట్ టర్మ్ కి వెళ్తారు, ఎక్కడో కూర్చుంటారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు గంటలు క్లాసులు వింటారు. నో యూజ్ మై డియర్. 2 years నువ్వు చదివావు, 2 సంవత్సరాలు చదివావు ఈ సిలబస్. 2 సంవత్సరాలు చదివిన సిలబస్ ని నువ్వు 45 days లో చదువుకోవాలి. మళ్ళీ రివైజ్ ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఆల్రెడీ 2 years ప్రిపరేషన్ అయిపోయింది. కొంతమంది పిల్లలు మెసేజ్ పెడుతున్నారు, సార్ ఇంతవరకు నేను ఏం చదవలేదు, ఆబ్జెక్టివ్ నాకు తెలియదు, ఇప్పుడే స్టార్ట్ చేయాలి. నో సారీ, నువ్వు 2 years బ్యాక్ స్టార్ట్ చేసావు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ ఇప్పుడు మనం చేస్తుంది. కాబట్టి డోంట్ వరీ, అలా ఎవరు ఫీల్ అవ్వద్దు. 2 సంవత్సరాల ప్రిపరేషన్ అయిపోయింది. ఈ 45 days ప్రాక్టీస్ నేను చెప్పినట్టు చేయండి. నేను ప్రోగ్రామ్ డిజైన్ చేశాను, క్లాస్ ప్రిపరేషన్ టైం టేబుల్ కూడా వేశాను. ఏ టైంలో నువ్వు చదువుకోవాలి, ఏ టైంలో పడుకోవాలి, దాని విధంగా దాంతో పాటు ఫాలో అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్. మన దగ్గర చదువుకునే IIT అండ్ IIIT ధార్వాడ్, బెంగళూరులో నా రాకేష్ ఉన్నాడు, అలాగే ధన్యశ్రీ NIT లో ఉంది. వీళ్ళందరి చేత మీకు మాట్లాడిస్తాను. మన గ్రూప్ లో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళు తక్కువ టైంలో ఎలా రీచ్ అయ్యారు అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు, ఉపయోగించుకోండి. విష్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. నువ్వు గెలవాలి అంటే ఒకటే మంత్రం, సక్సెస్ స్పీడ్ ప్లస్ యాక్యురసీ. స్పీడ్ ఉండాలి, యాక్యురసీ ఉండాలి. 160 బిట్స్ ఎవ్వడూ ఆన్సర్ చేయలేడు. ఇన్ టైంలో 160 బిట్ ఎవడో చేయలేడు. ఇలాగ చదివేసి బిట్ పెట్టడం తప్ప, చదివి 4 ఆప్షన్స్ లో ఏది బెస్ట్ సెలెక్ట్ చేసి పెట్టడం చాలా కష్టం. దానికోసమే డైలీ సిబిటి టెస్ట్ రాయాలి. డిస్క్రిప్టివ్ IP ఎగ్జామ్స్ వేరు, గంటలు రాయడం వేరు. తక్కువ టైంలో విత్ ఇన్ 1 minute లో అక్కడ 4 marks జేఈలో ఒక్కొక్క బిట్ కి. కాబట్టి అక్కడ నువ్వు 2 minutes 3 minutes తీసుకున్నా పర్వాలే. ఎందుకంటే 90కి 45 బిట్స్ రాస్తావు. 45 బిట్స్ రాస్తావు, ఒక్కొక్క బిట్ కి 4 marks. కాబట్టి అది ఎలా రాసినా పర్వాలేదు, గెలుస్తావు. ఇక్కడ అలా కుదరదు. ఒక బిట్ 1 minute లో అయిపోవాలా, 1 mark. కాబట్టి చాలా జాగ్రత్తగా స్పీడ్ యాక్యురసీ చాలా ప్రాక్టీస్ చేయాలి, మోర్ అండ్ మోర్. అందుకోసమే మన యాప్ లో నెంబర్ ఆఫ్ సిబిటి టెస్ట్లు, చాప్టర్ వైజ్, చాప్టర్ అవగానే సిబిటి టెస్ట్, చాప్టర్ అవగానే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. నువ్వు ఎంసెట్ ఎలా రాస్తావు అలా తయారు చేశాను. మన యాప్ లో ఉన్నాయి, చక్కగా చూడండి. డిస్క్రిప్షన్ యాప్ ఉంది, చూసుకోండి యాప్ లో. అలాగే ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ చక్కగా అప్లోడ్ చేశారు, హ్యాపీగా రాసుకోండి. అండ్ కాన్సెప్ట్ అంటే ఏంటి, నేను మీకు హ్యాండ్ బుక్స్ పంపించాను. హ్యాండ్ బుక్స్ మళ్ళీ పంపిస్తాను కావాలంటే. CDF ఇప్పుడు మొత్తం టెక్స్ట్ బుక్ మొత్తం చదవద్దు అందరూ చెప్తారు. టెక్స్ట్ బుక్ చదివితే మంచి మార్క్స్ వస్తాయి, నిజం, పక్కా ట్రూ. కానీ ఇప్పుడు చదవలేము. ఆ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని టెక్స్ట్ బుక్ లో ఉన్నాయని చక్కగా ఓ చోటకి తీసుకొచ్చి CDF కాన్సెప్ట్ డిఫినేషన్ లో మనం చక్కగా కాన్సెప్ట్ డిఫరెంట్ ఫార్ములా తయారు చేసి మీకు పంపించడం జరిగింది కదా బుక్స్. ఆ బుక్స్ చదువుకోండి అండ్ ప్రాక్టీస్ చేయండి, అంతే. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. సో మన యాప్ లో ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేశారు, అవి చూసుకోండి. గాడ్ బ్లెస్ యూ నాన్న. విష్ ఆల్ ది బెస్ట్. ఈవినింగ్ 6:30 మీటింగ్ కూడా ఉంది, వాళ్ళ చేత మాట్లాడిస్తాను. మన ప్రీవియస్ సక్సెస్ అయిన విద్యార్థుల చేత మాట్లాడిస్తాను, వాళ్ళ సజెషన్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ.